సార్ అందరికీ నమస్కారం. యూడైస్ ప్లస్ నందు ఎల్జిడి కోడ్స్ అప్డేషను ఎంఐఎస్ లాగిన్లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయగలుగుతాం సార్. దయచేసి గమనించగలరు. సార్ ముందుగా యూడైస్ ప్లస్ లాగిన్లోకి వెళ్తాం సార్. లాగిన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మెయిన్ లాగిన్ సార్. మెయిన్ లాగిన్లో వచ్చేసరికి లాగిన్ అవ్వడానికి ఈ విధంగా ఓటీపీ అయితే అథెంటికేషన్ అడుగుతుంది సార్. ఓటీపీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 318974. సబ్మిట్ చేసాం సార్. లాగిన్ అయినాము. ఇప్పుడు వచ్చేసరికి అప్డేట్ స్కూల్ డీటెయిల్స్లోకి వెళ్తాము. అప్డేట్ స్కూల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసరికి మనకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ అని ఎల్జిడి ఉంది సార్. సో ఇందులోకి వెళ్తాము. ఇక్కడ స్కూల్ వైజ్ ఎల్ఈడి స్టేటస్ ఇవన్నీ సార్. ఈ విధంగా ఇందులోకి వెళ్ళి యాక్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ చూడండి సార్, మనము ఆల్రెడీ అన్నీ ఎంటర్ చేసాము. అప్డేషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా అంటే ఎవరైనా చేయని వాళ్ళు అలాంటివి చేయాల్సి ఉంటుంది సార్. విలేజ్ కోడ్, తర్వాత పంచాయతీ, నెక్స్ట్ అర్బన్ అయితే అర్బన్ ఎల్జిడి లోకల్ బాడీ వార్డు. సో ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఏవైనాయి ఏవి కాలేదని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పెండింగ్ ఉన్నవి చూసుకోవాలంటే ఇక్కడ స్కూల్ వైజ్ ఎల్జిడి స్టేటస్లోకి వెళ్తాము. డౌన్లోడ్ అయింది సార్ పేజ్, ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో ఇందులోకి వెళ్ళి ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ మనకు డిఓ హౌస్ నుంచి ఒకసారి పంపించడం జరిగింది పెండింగ్. సో మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఏవి ఉన్నాయి ఏవి లేదు పెండింగ్ అనేసి. నో 17. సో ఇవి ఉన్నాయి సార్ మనకు చేయనివి. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్స్ ఇవి క్లోజ్డ్ స్కూల్స్. సో ఇవైతే చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్డ్ స్కూల్స్ సార్, నో ఉన్నటువంటివి. అలా కాకుండా ఇక్కడ వచ్చేసరికి ఎల్జిడి వార్డ్ నేమ్ అనేది ఉంది చూసారు సార్. అక్కడ ఒకసారి ఫిల్టర్ పెట్టుకొని బ్లాంక్స్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఓకే చిగిచర్ల ఇదన్నీ రూరల్ ఏరియా ఉన్నాయి. ఇక్కడ మనకు ఫిల్టర్లో కూడా రూరల్ అర్బన్ పెట్టుకోవచ్చు. సో రూరల్, సో ఆల్మోస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే ఆ ప్రాసెస్ వచ్చేసరికి ఇది సార్. దీంట్లోకి వెళ్తాము. ఎల్జిడి మ్యాపింగ్ స్టేటస్ అన్నీ టిక్ చేసి ఉన్నాయి. ఓకే, తర్వాత అప్డేట్ లొకేషన్లో కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ లొకేషన్, సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా వస్తుంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్, ఇది లొకేషన్కి సంబంధించి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎల్జిడి కోడ్స్ అప్డేట్ చేయాలంటే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ ఎల్జిడి అని ఉంటుంది సార్. అందులోకి వెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఎల్జిడి కోడ్స్ అప్డేషన్ ప్రాసెస్ సార్. ఎల్జిడి ఇవన్నీ రూరల్ కాబట్టి ఎల్జిడి కోడ్స్ ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు ఇది మున్సిపాలిటీకి సంబంధించి థర్డ్ వార్డ్, ఇది క్లోజ్డ్ స్కూల్. నెక్స్ట్ గుట్టకిందపల్లి క్లోజ్డ్ స్కూల్. సో అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి మనకి. జవహర్, ఇది కూడా క్లోజ్డ్ స్కూల్. సో ఈ విధంగా క్లోజ్డ్ స్కూల్ ఉన్న మాత్రమే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది అప్డేషన్, అంటే క్లోజ్డ్ పర్మనెంట్లీ. సో వాటికి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్షన్, దీంట్లోకి వెళ్ళిన తర్వాత యాక్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎల్జిడి ఆ స్కూల్కి సంబంధించిన డైస్ కోడ్, ఎల్జిడి స్టేటస్, స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, లొకేషన్ వస్తుంది, రూరల్ అర్బన్, ఎల్జిడి బ్లాక్. ఓకే, అలాగే ఎల్జిడి విలేజ్ పంచాయతీ, అర్బన్ లోకల్ బాడీ వార్డ్, ఈ విధంగా వస్తుంది సార్. సో అది సేవ్ చేస్తాం. సో ఇది ప్రాసెసర్ ఎల్జిడి యొక్క
అప్డేషన్కి సంబంధించి అప్డేట్ స్కూల్ డీటెయిల్స్, ఇందులో వచ్చేసరికి ఎల్జిడి బేసిక్ డీటెయిల్స్ ఉన్నది. తర్వాత కాంటాక్ట్ అడిషనల్ ఇంకా చాలామందికి కూడా ఎస్టాబ్లిష్మెంట్ అఫిలియేషన్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేషన్ కాని వాళ్ళు కూడా ఇందులో అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి చేయొచ్చు. అలాగే ఇది లాంగ్వేజ్ డాట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం మార్చుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళాలి సార్. లోకల్ గవర్నమెంట్ ఎల్జిడి ఈ ఆప్షన్ మనం ఉపయోగిస్తాం. సో ఇది ప్రాసెస్ సార్. ఓకే, థ్యాంక్ యూ.